పుల్లేస్ బండి దగ్గర నువ్వు రౌడీల్ని కొట్టింది, నాకు పుల్లేస్ తినిపించింది, దానికేం చెప్పక్కర్లేదు. ఏంటి సూర్య, రౌడీలతో ఫైటింగ్ చేసావా? అమ్మా అది ఏం జరుగుతుందిరా? రాత్రిపూట పిచ్చి పుల్లైసుల కోసం మీరు గొడవలు పట్టవేంట్రా? వెళ్తే మగాడివి నువ్వు వెళ్ళాలి కానీ సమంతను కూడా తీసుకెళ్తావేంటి? ఇదేం బాలేదు. మొన్న ఈ మధ్య కదా సూర్య రౌడీలు నీ మీదకొచ్చింది. ఎవరికో నీ మీద పగుందని తెలిసి రాత్రుళ్ళు బయటకు వెళ్ళడం దేనికి? అమ్మ చెప్పింది కూడా నిజమేగా సూర్య. ఇలా ఏ టైంలో పడితే ఆ టైంలో బయటకెళితే ఏదైనా లేనిపోనివి జరిగితే జాగ్రత్తగా ఉండు సూర్య. ప్రతిసారి మా డాడ్ రాలేడుగా సూర్య, దీన్ని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎక్స్పెక్ట్ చేయని థ్రిల్లింగ్సే లవర్స్ ప్లాన్ చేస్తూ ఉంటారు పిన్ని. ఎప్పుడో ఒకసారి జరిగినంత మాత్రాన అన్నయ్యని ప్రతిసారి ఎవరో ఒకరు ఏం చేయలేరు. ఎదురొచ్చిన వాడికి ఆన్సర్ ఇవ్వడంలో అన్నయ్యే దిట్ట. నువ్వేం భయపడకు పిన్ని. నువ్వేం చెప్పకు, ఆగు. ఆడపిల్ల రాత్రిపూట సమంతకి ఏమైనా అయ్యుంటే? ఏమీ అవలేదు కదే. అయితే వాళ్ళ అమ్మా నాన్నకి ఏం సమాధానం చెప్తారు? వదినా, సూర్య గురించి తెలుసు కదా, తెలిసి ఎందుకు అడుగుతున్నావు? వాడు ఒకరికి సమాధానం చెప్పే స్థాయికి దిగజారుడు. అబ్బో, కరోమంటే కప్ప కోపం, విడవమంటే పాము కోపం అన్నట్టుంది నా పరిస్థితి. మనసులో ఉంది బయటపడింది, మింగలేను కక్కలేను. ఏంట్రా దేవుడా, నీ లేలేంటో నాకు అర్థం కాక చచ్చిపోతున్నాను. అదన్నమాట సంగతి. సామోదినా, అసలు ఫైట్ ఎందుకైంది? ఎలా అయింది చెప్పవా? అదేంటంటే అది మన యథార్థ గాథ, అల్లిన కథ. నేను ఇలాంటివి బోలెడు చెప్తాను. డామ్ ఇట్. ఏమిటో, ఇదిగో ఇప్పుడే చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. ఇంకోసారి మళ్ళీ ఇలా జరిగిందంటే నేను ఒప్పుకోను. అదేంటే నీకు ఇష్టమైన పుల్లైసిని కింద పడేసావేంటి? మీరు తినకండి. రాజీ, రాజీ, అడ్డంగా ఉన్న పెద్దలు వెళ్ళిపోయారు. ఇప్పుడు చెప్పు ఫ్రెండ్, వాట్స్ ద మ్యాటర్? మ్యాటర్ అంటే ఈరోజు మీ అన్నయ్య నాకు కష్టపడి పుల్లైస్ ఇచ్చిన రోజంట. తను రిమైండర్ పెట్టుకుని మరీ గుర్తు చేసుకున్నాడంట. నేను పడుకుంటే నా దగ్గరకు వచ్చి స్టోరీ ఏంటి రివర్స్ లో చెప్తున్నావు? నువ్వు మధ్యలో ఎంట్రై మార్చక్ తమ్ముడు. సముద్ర, నువ్వు చెప్పు. నీ గదికొచ్చి 1 year సెలబ్రేషన్ చేసుకుందాం అని చెప్పి నాకు పుల్లేస్ కొని పెడతానని పిలిచాడు. లవర్ గా ఉన్నప్పుడు జరిగిన ఇన్సిడెంట్. పిలిచిందేమో హస్బెండ్. అదే ప్రేమగా పిలుస్తుంటే వెళ్ళకుండా ఎలా ఉంటాను? ఓ చూసారా, మీరు ఎప్పుడైనా నన్ను తీసుకువెళ్ళి పుల్లేస్ తినిపించారా? ఆయన అంటే హీరో అమ్మా, ఆయన స్టైల్ నాకు రాదు కదా. చాలండి. తర్వాత ఏమైంది సాముదినా? ఏమవుతుంది, రౌడీలు నన్ను ర్యాగింగ్ చేస్తుంటే వాళ్ళని డిష్యూమ్ డిష్యూమ్ అని కొట్టేసి నాకు ఐస్ క్రీమ్ తినిపించి తీసుకొచ్చాడు. నేను నమ్మను. ఇదిగో ఎవిడెన్స్. ఒకటి ఉందేంటి? ఒక్క ఐస్ ని ఇద్దరం షేర్ చేసుకున్నాం. నేను నమ్మను. నమ్మవా? మీరు సముద్ర, ఇంతకంటే వేరే ఏదైనా ప్రూఫ్ ఉంటే చూపించు. ఉందిగా. ఓకే. ఏంటి సూర్య? ఏం లేదక్క, మార్నింగ్ నాకు ఆఫీస్లో చాలా పనుంది. గుడ్ నైట్. గుడ్ నైట్ అండి. ఫ్రెండ్, ఏంటి బిల్డప్? ఏముంది సెల్లో? సోదే ఉంటుంది. ఏముంటుంది?
సోదే. నువ్వు చూస్తే సోదిలో లేకుండా పోతావు. బాగా తీసేనా? సముద్ర మీరిద్దరు భలే ఉన్నారు క్యూట్ గా. నిజంగానే ఇది బాగుంది కదా. అలా కాలు పైకెత్తి చూడకపోతే నేను చూపిస్తానుగా. సముద్ర సూర్యన్ ట్రాప్ లో పెట్టావా? బాగా వర్కౌట్ అయినట్టుంది. కంగ్రాట్స్, కంటిన్యూ చెయ్యి. ఈ రోజు నీకు బాగా నిద్ర పడుతుంది అనుకుంటా. గుడ్ నైట్. గుడ్ నైట్. గుడ్ నైట్ సిస్టర్. థ్యాంక్ యూ అన్నయ్య. గుడ్ నైట్ సముద్ర. ఫ్రెండ్, నాకు కూడా చెప్పకుండా వెళ్ళిపోయారే. ఫీల్ అయ్యావా చంద్ర? ఛా, ఊరికే అన్నానులే. మీ మధ్య నేనెందుకు? ఆల్ ద బెస్ట్ ఫ్రెండ్. థ్యాంక్ యూ చంద్ర. విజువల్స్ చూసిన తర్వాతైనా నువ్వు మారితే కష్టంలే, కానీ మారుతావు. అది ఎలా ఉంటుందంటే మా ఫ్రెండ్ చెప్తుంది. ఏంటి సామాన్య అలా ఫ్రీజ్ అయిపోయావు? అల్లినే కదా అన్నావు. కాదని అర్థమైందా? నీకు నేను హితబోధ చేస్తూనే ఉన్నాను, నువ్వే తలకెక్కించుకోలేదు. మేము లోపలొకలా బయట ఇంకోలా ఉంటామంటే విన్నావా? అందరి ముందు పగలు పగలే, రాత్రుళ్ళు రొమాన్స్. యాక్చువల్లీ రోజు ఇలాగే రొమాంటిక్ నైట్స్ జరుగుతున్నాయి. ఈరోజు అందరికీ తెలిసిపోయింది కదా అని మేమేం ఆపము. నువ్వేమైనా రాత్రంతా పడుకోకుండా మమ్మల్ని వాచ్ చేస్తూ కూర్చుంటావేంటి? నీ నిద్ర నీదే, మా దారి మాదే. నీకిక రేపటి నుంచి ఉంటుంది పగలు ఒకలా, రాత్రి కాలరాత్రిలా. నీకర్థం కాక పిచ్చెక్కుతుంది. బాయ్ డివిల్, స్మైల్. సూర్య సాబ్ ఉన్నారా? ఉన్నారు మేడం. మీరు? సూర్య సాబ్ రమ్మన్నారు, ఈ కార్డు కూడా ఇచ్చారు. అలాగే, కూర్చోండి. సార్, సైరాబాన్ అంట సార్. మీరు రమ్మన్నారని ఆఫీస్కి వచ్చారు. సైరాబాను? అవును సార్, మీ విజిటింగ్ కార్డు కూడా తెచ్చారు. దిస్ ఇస్ మై విజిటింగ్ కార్డ్. మీకు క్యూర్ అయ్యాక ఒకసారి ఆఫీస్కి రండి, నేను జాబిస్తాను. ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయితేనే. ఓహో, రమన్. ఓకే సార్. ఎక్స్క్యూజ్ మీ మేడం, సార్ రమ్మంటున్నారు. జీ. సలాం అలైకుం సార్. నమస్తే, కూర్చోండి. పర్వాలేదు సాబ్. పర్లేదు, కూర్చోండి. ఫ్రీగా ఉండండి సైరాబాను. జీ సాబ్. సర్టిఫికెట్స్ అండ్ రెజ్యూమ్ తీసుకొచ్చారు? కోటేశ్వర గారు, ఒకసారి నా క్యాబిన్కి రండి. అకౌంట్ సైడ్ ఏమైనా టచ్ ఉందా? ఉంది సాబ్. బాబు, కోటేశ్వర గారు,
తన పేరు సైరాబాను. నమస్తే సార్. నమస్తే అమ్మా. ఈయన మా కంపెనీ మేనేజర్. కోటేశ్వర గారు, ఈ సర్టిఫికెట్స్ ఈ రెజ్యూమ్ తీసుకోండి. సైరాబానుని అకౌంట్స్ డిపార్ట్మెంట్లో అసిస్టెంట్ అకౌంటెంట్గా అపాయింట్ చేయండి. అలాగే బాబు. మన వర్క్కి తను అలవాటు పడే వరకు ఆ మురళిని కొంచెం హెల్ప్ చేయమనండి. అలాగే బాబు. రామ సైరాబాను. జీ సార్, మీ రుణం తీర్చుకోలేను. అలా మాట్లాడకండి. నాకు అవసరం కాబట్టి ఇక్కడ మీకు జాబ్ ఇచ్చాను. ఇక డెవలప్ అవటం మీ టాలెంట్ మీద ఆధారపడి ఉంది. జీ పదమ్మా. అమ్మా సైరాబాను, మీరు అలా కాసేపు కూర్చోండి. అపాయింట్మెంట్ ఆర్డర్ టైప్ చేసి తీసుకొస్తాను. అలాగే. ఎక్స్క్యూజ్ మీ, ఎవరు కావాలి? నిన్నే ఎవరు కావాలి? వాట్ యు వాంట్? సామాన్య మేడం, మన ఆఫీసులో కొత్తగా జాయిన్ అయిన అసిస్టెంట్ అకౌంట్స్ మేనేజర్ సైరాబాన్. అవును, నేను అసిస్టెంట్ మేనేజర్ని కదా, నాకంటే తక్కువ పోస్టే కదా. తక్కువే మేడం. అయితే ఓకే, బాగా చేసుకో. ఓకే, ఇదిగోనమ్మా మీ అపాయింట్మెంట్ ఆర్డర్.
ఈరోజే ఆఫీస్లో జాయిన్ అవ్వండి. అదే మీ క్యాబిన్. నాది సూర్య ఫోటో కదా స్క్రీన్ సేవర్లా ఉండాలి. ఫోటోస్ కూడా రిలీజ్ చేశారు. ఎవరు నా ఫోటోస్ చించేసింది? ఎవరు? నేనే డెవిల్. డ్రైవర్ కారపు. ఏమైంది? ఏదో యాక్సిడెంట్ అయినట్టుందండి. ఓ, జనమేంటి అంతమంది ఉన్నారు? పెద్ద యాక్సిడెంట్ ఏమో. అయ్యి ఉండదండి. పెద్ద యాక్సిడెంట్ అయ్యి ఉంటే జనాలు ఎక్కువగా ఉండేవాళ్ళు. అయినా రోడ్డు మీద ఇలాంటి చిన్న చిన్న యాక్సిడెంట్లు కామనే మేడం. సర్లే పోనీ. ఏ ఆగాగు. ఏమైంది మేడం? బావా, అరే ఈ ఫైల్ ఆ అమ్మాయిదిలా ఉంది. నేను ఇచ్చేస్తానులేండి, వాళ్ళు నాకు తెలుసు. ఆ అమ్మాయి మీకు తెలుసా అండి? కాదు, యాక్సిడెంట్ చేసిన ఆయన తెలుసు. మీకేమవుతారు? మా ఆయన. ఎందుకు ఏడుస్తున్నారు? నాకు ఈరోజు ఇంటర్వ్యూ ఉంది సార్, వెళ్ళలేకపోయాను. నాకు ఈ జాబ్ చాలా అవసరం. డోంట్ వరీ, మీ ఇంటర్వ్యూ మిస్ అవడానికి నేనే కదా కారణం. దిస్ ఇస్ మై విజిటింగ్ కార్డ్. మీకు క్యూర్ అయ్యాక ఒకసారి ఆఫీస్కి రండి. జీ జీ. సైరా బాను, మీరు మేరా నామ్ కైసా? ఐసా. ఇందాక యాక్సిడెంట్ ప్లేస్ లో మిస్ అయ్యారు. శుక్రియా శుక్రియా. ఓకే ఓకే. సైరా బాను, ఐ నీడ్ ఏ స్మాల్ హెల్ప్. బోలియే.
నేను వద్దన్నా వజ్రపాటింటి వారసులన్న ధీమాతో నా పర్మిషన్ లేకుండా మీ దగ్గర నుంచి ప్రాజెక్ట్ని తీసుకుని దాన్ని సర్వనాశనం చేసినందుకు దీన్ని ఇప్పుడే ఈ క్షణమే జాబ్ నుంచి తీసేస్తున్నాను. అది జరిగింది. అయితే నేను ఇప్పుడు ఏం చేయాలి?